విజయవాడలో ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులపై విచక్షణ రహితంగా దాడి. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం పొడరాల గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులపై అదే గ్రామానికి చెందిన కొందరు ఇళ్లలోకి దూరి ముసలి వాళ్ళని చూడకుండా విచక్షణ రహితంగా దాడి చేయడమే కాకుండా అనరాని భాషలో బూతులతో రెచ్చిపోయారు. ఇదేంటని అడగడానికి వచ్చిన యువ దంపతులను కూడా లెక్క చేయకుండా అదే మహిళని చూడకుండా విచక్షణ రహితంగా దాడి చేస్తూ మాటలతో దుర్భాషలాడారు. అలాగే ఆ 4 వ్యక్తులను తీవ్రంగా గాయపరిచారు. తీవ్ర గాయాల పాలైన ఆ 4 ప్రస్తుతం అనంతపురం సర్వజన ఆసుపత్రిలో ఎమర్జెన్సీ నందు చికిత్స పొందుతున్నారు. మాపై దాడి చేసిన వారు పెద్ద నాగభూషణ్, చిన్న నాగభూషణ్, తిప్పన్న, సాకే ఓబులేష్, సాకే వెంకటేశ్వర్లను కఠినంగా శిక్షించాలంటూ బుక్కరాయ సముద్రం పోలీసులను కన్నీటి పర్యంతమై వేడుకున్నారు. అలాగే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. అది గడ్డి వీకేసుకుంటా అంటే మేరవార అప్పుడు కాదు లంజా మేరలు వీకింది, ఇప్పుడు పీకండి ఆడోళ్ళు అయితే మీరు పీకండి అన్నారు. పీకుతామో లేదు రండి నా వట్టలారా అన్నా. వాళ్ళు లంజ అంటే నేను లంజ కొడకలారా అన్నా. వచ్చి పడేసి కొడతాంటే నా మగుడు ఇసుక ఎత్తంటే ఆడోళ్ళు 3, 2 కొడుకులు, అల్లుడు వెంకటేశు వాళ్ళంతా వచ్చినారు. నక్క కళ్ళు అవుపల్లె తిప్పన్న అందరూ వచ్చినారు. వస్తానే నా మౌని కొడుతున్నారని ఆడోళ్ళు వచ్చి కట్టి తీసుకొని తిప్పలాడిచ్చినారు. నా మగోడు వచ్చి కొడుతున్నారని నేను పోతానే ఆడోళ్ళు వచ్చి నా మెడ పట్టుకొని మగోడు వచ్చి నా ఎదలు పట్టుకొని ఇట్లా పీకినాడు. ఇదంతా పీకితానే నాది 3 తులాలు చేయను లేదు. ఆడెత్తకలా నాటికైనా కొట్లా బంగారు ఇచ్చిపెట్టుకోకూడదు కొట్లా నీళ్ళని 5 మంది చుట్టుకొని మమ్మల్ని వాళ్ళు వచ్చినారు. వాళ్ళని కొట్టినారు. నా మౌడు ఒకడే అని నేను పక్కకి దొబ్బి నేను పోయినా. ఆడోళ్ళు మగోళ్ళు కలిసి నా సైన్ విక్కున్నారు. అది ఎవరు విక్కున్నారో తెలియదు సార్. ఏంటికి కొట్టినారు ఆ సంబంధం చెప్పాలి సార్. మమ్మల్ని లంజితనం చూపిల్లా ఇరుసం సార్. సచ్చినా చింతలే నేను. నా కొడుకులు కడలు కొడుతున్నారని పోతే 2-3 ఆడలంతా చుట్టుకొని ఎంటుకలను తెచ్చి కింద పడేసి డొక్కలు తిన్నారు. మళ్ళీ నాకు అమ్మలే ఆడిపోయినాయి. పూసలు ఇసుక పూసలు అన్నీ గుంజుకొని కొట్టినారు. దావలో వస్తుంటే ఎవరు తలారు కోడలు 2 రవణమ్మ, జయమ్మ, తిప్పన్న కాలి ఏం పేరు నాగాను అందరూ చుట్టుకున్నారు. నా కొడుకులు దావ గురించి నైనా మా చేయలేదు. మాది పరాల. నాకు ఎవరు లేరు. నాకు న్యాయం కావాలనైనా నా చేనులో అయితే దావలేదు. కాలినాడకని 4 అడుగులు ఉంది. జోర్జనం చేసి ఎట్లా నాకు వాళ్ళని మధ్యాహ్నం కదా ఇంటికి దూరి ఎట్లా తిట్టినారంట. మేము లేము. తోటకాడికి పోయింది పనికి పోయి నేను వచ్చేసి టాటర్కి పోయినా. వంకలో లోడ్ వేస్తా అంటే ఇట్లా కొడుతున్నారంటే నేను పోయినా సార్. మా నాయన్ని ఎక్కించుకొని మా అమ్మాయిని ఎక్కించుకొని పోయినా. పెద్దోళ్ళు ఉన్నారు తోలుకొని పోదామని. వాడు రావడంలోనే అంగి పట్టుకొని కొట్టేశారు. చిన్ననా కూసిన పెద్దనా కూసిన తిప్పన్న, వెంకటేష్ గాడు, ఓలేష్ గాడు వచ్చి రావడంలోనే పడదెంగిరి సార్. నన్ను పడదెంగితేనే మా నాయన మీద పోతారని నేను మా నాయన్ని అడ్డం పట్టుకుంటే వచ్చి వీళ్ళు ఆడోళ్ళు వచ్చి ఇజాలు పట్టుకుంటే ఎంపలాడుతున్నారు సార్. అది సార్ మ్యాటర్. మా చేనులో దావైతే లేదు సార్. వాళ్ళకైతే దావైతే ఈడ్సము. ప్లానింగ్లోనే 4 అడుగులు ఉంది సార్. 4 అడుగులు అంత ఊరికే వానికి వాళ్ళు రాగు సార్. 4 అడుగులు లెక్కనే నాగభూషణ గాడు, ఓలేష్ గాడు, తిప్పన్న, వెంకటేష్ గాడు, ఓలేష్ గాడు, ఎరుసుబ్బన్నోళ్ళు, గోపాల గాడు, బ్రహ్మగాడు వాళ్ళు రాగు సార్. చిన్న అంజిగాడు కానీ రాగుదు.